Hello everyone, this is Fani Kumar and welcome to my YouTube channel. So in part of our RGU KT set 2021 preparation, we learnt heat, acids, bases and salts and refraction of light at plane surfaces lessons. So in this video we are going to discuss about refraction of light at curved surfaces. So మనం ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే మన 2021 ఆర్జేయూ కేటీ సెట్లో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్ టాపిక్ ఏమిటంటే లెన్సెస్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ని మనం నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ లెన్స్. అలాగే ఇది కాన్వెక్స్ లెన్స్ అంటాము, దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటాము. అలాగే దిస్ ఈజ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ and this is plano concave lens and this is concavo convex lens. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ లెన్స్ ఈజ్ కాల్డ్ అంటే ప్లేనో కాన్కేవ్ లెన్స్ అని రాయాలి, దిస్ లెన్స్ ఈజ్ కాల్డ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని రాయాలి. ఎందుకనంటే దిస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ సర్ఫేస్, దిస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ సర్ఫేస్ అండ్ దిస్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ సర్ఫేస్. ఓకే, అండ్ నెక్స్ట్ లెన్సెస్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే సపోజ్ దిస్ ఈజ్ వన్ కాన్వెక్స్ లెన్స్, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అనుకుందాం. ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క మిడ్ పాయింట్ని ఏమంటారంటే పోల్ అంటారు. సో మిడ్ పాయింట్ ఆఫ్ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ పోల్ ఆర్ ఆప్టిక్ సెంటర్. దీన్ని పోల్ అని కానీ లేదా ఆప్టిక్ సెంటర్ అని కానీ అంటారు. సో ఈ ఆప్టిక్ సెంటర్ గుండా లెన్స్కి పర్పెండిక్యులర్గా గీసినటువంటి లైన్ ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. సో this line is called principal axis, this line is called principal axis, principal axis. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ది లైన్ పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ది లెన్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ నోన్ యాజ్ పోల్, పోల్ ఆఫ్ ది లెన్స్. సో పీ మీన్స్ పోల్. అండ్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఇలా వచ్చి ఈ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయింది అని అనుకుందాం. సపోజ్ ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే అవి రిఫ్రాక్ట్ అయ్యి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో దిస్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ మీట్ వన్ పాయింట్ ఎట్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్. ఈ పాయింట్ని ఏమంటారంటే ఫోకస్ అంటారు. So the distance between P and F is known as focal length. PF is known as focal length. PF is known as focal length. అలాగే అండ్ ఈ లెన్స్ ఏ స్పియర్లో ఒక పార్ట్గా ఉందో దాన్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఈ లెన్స్ ఏ స్పియర్లో అయితే ఒక పార్ట్గా ఉందో ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటారు సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సపోజ్ ఈ లెన్స్ ఈ స్పియర్లో ఒక పార్ట్గా ఉందనుకుందాము, అప్పుడు ఈ స్పియర్ యొక్క సెంటర్ సిని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అలాగే పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి అవుతుంది. సో పిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్సి. ఇలా ఒక డయాగ్రామ్ వేసి పిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్సి అవుతుందా అంటే ఎస్, ఇట్స్ రైట్, పిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్సి అని రాయాలి. అలాగే పిఎఫ్ని ఫోకల్ లెంత్ అంటారు, అలాగే ఎఫ్సి కూడా ఫోకల్ లెంత్ అవుతుంది. సో ఎఫ్ ప్లస్ ఎఫ్ 2F అవుతుంది. ఈ 2F ఈజ్ ఈక్వల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ పోల్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్. సో 2F ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఆర్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ R/2 అవుతుంది. సో దీని మీద మీకు ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2F ఈజ్ ఈక్వల్ R, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడగడానికి ఉంటుంది. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్, ఇది ఒక బిట్గా అడుగుతాడు. అలాగే ఫోకస్ మీన్స్ వెన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఎంటర్స్ ఇన్ టు ది కాన్వెక్స్ లెన్స్ అండ్ దే మీట్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద పడి రిఫ్రాక్ట్ అయ్యి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఫోకస్. ఈ ఫోకస్ నుంచి ఈ పోల్ వరకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. సో ది డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్. అలాగే ఈ ఫోకల్ లెంత్కి డబల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది.
సో ఈ లెన్స్ ఏ స్పియర్లో ఒక పార్ట్గా ఉందో ఆ స్పియర్ యొక్క సెంటర్ని ఏమంటారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది అంటే 2 ఇంటూ ఫోకల్ లెంత్. సో 2 టైమ్స్ ఫోకల్ లెంత్ని కలిపితే అప్పుడు మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. సో ఎఫ్ వాల్యూ కావాలి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ r/2. ఈ ఫార్ములాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంకేం అడుగుతారు అంటే ఒక చిన్న లాజికల్గా కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. అదేమిటి అంటే సపోజ్ ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అనుకుందాము. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ఎప్పుడైనా సరే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర దట్ ఈస్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అలా కాకుండా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా కాకుండా ప్రిన్సిపల్ యాక్సిస్కి కొంత యాంగిల్ చేస్తూ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చాయి అనుకుందాం. సపోజ్ లైక్ దిస్. దీస్ ఆర్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అండ్ strikes the convex lens with certain angle. ఏదో ఒక 15 degrees యాంగిల్ చేస్తుంది అని అనుకుందాం. when parallel beam of light rays made an angle 15 degrees with the principal axis, అప్పుడు దెన్ ఏమవుతుంది అంటే అప్పుడు ఇవి రిఫ్రాక్షన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి సపోజ్ ఇది ఫోకస్ అనుకుందాము. ఈ ఫోకస్ గుండా పోయేటటువంటి ఒక ప్లేన్ ఊహిస్తే కనుక సపోజ్ ఈ ఫోకస్ గుండా ఒక ప్లేన్ వెళ్తుంది అనుకుందాము ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా. దిస్ ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ ప్లేన్. దిస్ ప్లేన్ ఏమంటారంటే ఫోకల్ ప్లేన్ అంటారు. ఎప్పుడైతే ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కొంత యాంగిల్ చేస్తూ ఇలా వచ్చాయో అప్పుడు అవి ఏమవుతాయి అంటే రిఫ్రాక్షన్ తర్వాత ఫోకల్ ప్లేన్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఇలాగా జస్ట్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి బిట్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ది ప్లేన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఎనీ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఫోకల్ ప్లేన్ అని రాయాలి. దట్ మీన్స్ ది ప్లేన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ ప్లేన్. లేదా ఇంకేం అడుగుతాడు ఫోకల్ ప్లేన్ ఈజ్ అని పెట్టి పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, విత్ ఇన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఆపోజిట్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. అప్పుడు మనం ఏం రాయాలి పర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ అని రాయాలి. దట్ ఈస్ వన్ బిట్. అలాగే వెన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కమ్ అండ్ ఇన్సిడెంట్ ఆన్ కాన్వెక్స్ లెన్స్ దే మీట్ ఎట్ అని అంటాడు. అప్పుడు ఫోకస్ అని రాయాలి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అని మాత్రమే అడిగితే ఫోకస్ అని రాయాలి. వెన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ మేకింగ్ ఎన్ యాంగిల్ 15 degrees విత్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అప్పుడు ఏం రాయాలి అంటే అవి రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఫోకల్ ప్లేన్ దగ్గర మీట్ అవుతాయి. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తే ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. దట్స్ ది ఆన్సర్ అవుతుంది. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కొంత యాంగిల్ చేస్తూ వచ్చాయి అప్పుడు రిఫ్రాక్షన్ తర్వాత ఎక్కడ మీట్ అవుతాయి అంటే ఫోకల్ ప్లేన్ దగ్గర మీట్ అవుతాయి. ఓకే రైట్. సో ఈ బిట్ ఎలా అడుగుతాడు వెన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కమ్స్ and makes an angle 15 degrees with the principal axis, then they meet dash after refraction అంటాడు. అప్పుడు ఏం రాయాలి మనం ఫోకల్ ప్లేన్. they meet at a point on the focal plane. ఓకే. సో నెక్స్ట్ మీకు ఉన్నటువంటి టాపిక్ ఏమిటి అంటే ఇమేజ్ ఫార్మేషన్, కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. ఇమేజ్ ఫార్మేషన్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. సో దీని మీద కూడా ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అదేమిటి అంటే ఇమేజ్ ఫార్మేషన్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా మీన్స్ సపోజ్ మీకు అందరికీ టెక్స్ట్ బుక్లో చదువుకున్నారు 10th క్లాస్లో. ఇది ఒక వాటర్లో పాండ్ అనుకోండి, కొలను ఏదైనా ఉంది, దీంట్లో ఒక ఫిష్ ఉంది అనుకుందాం. సపోజ్ దిస్ ఈజ్ ఫిష్, ఎలాగ వేస్తున్నాం, దిస్ ఈజ్ ఫిష్ అనుకోండి. ఇక్కడ ఒక బర్డ్ ఎగురుతోంది అనుకుందాం. ఒక బర్డ్ ఎగురుతోంది అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ ది బర్డ్. సో ఒక ఫిష్ ఉంది ఇక్కడ. ఆ ఫిష్కి పైన ఎగిరేటటువంటి ఈ బర్డ్ ఎలా కనిపిస్తుంది అని మీకు బిట్గా అడుగుతాడు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి డిస్టెన్స్ కన్నా ఇంకా ఎక్కువ దూరంలో బర్డ్ ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇఫ్ వెన్ ఏ ఫిష్ ఈజ్ ఇన్ ది పాండ్ అండ్ ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ దిస్ ఫిష్, దెన్ ది బర్డ్ అపియర్స్ టు ది ఫిష్ అని అడుగుతాడు. అప్పుడు ఏం రాయాలంటే ఫార్ అవే ఫ్రమ్ ది యాక్చువల్ డిస్టెన్స్. ఈ యాక్చువల్ డిస్టెన్స్ కన్నా ఇంకా ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎవరికి, ఈ ఫిష్కి. సో దీనికి ఇది ఏ ఫార్ములాని బేస్ చేసుకుని డిరైవ్ చేసినటువంటిది అంటే N2/V
minus n1 by u is equal n2 minus n1 by capital R. This is the formula. This is the curved surface formula అని కూడా అంటారు. సో దీంట్లో n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం, n1 మీన్స్ దిస్ ఈజ్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం, and u is the object distance and v is the image distance and r is the radius of curvature. సో ఎప్పుడైనా సరే ప్లేన్ సర్ఫేస్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎలా ఉంటుంది అంటే g. Here r is radius of curvature of plane surface. R is the radius of curvature of plane surface. Radius of curvature of plane surface. సో ఎప్పుడైనా సరే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఎంత ఉంటుంది అంటే ఈజ్ ఈక్వల్ ఇన్ఫినిటీ. దీని వాల్యూ ఎంత ఉంటుంది? ఇన్ఫినిటీ ఉంటుంది. సో ఇక్కడ n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1 by r. సో ఇదే ఫార్ములా ప్లేన్ సర్ఫేస్కి ఎలా మారుతుంది అంటే n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1 by capital R. ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో బిట్స్ ఏ విధంగా అడుగుతారు అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ ఈజ్ అంటే n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1 by r ఇలా రాయాలి. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ప్లేన్ సర్ఫేస్ అని అడిగితే n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1 by r మీన్స్ 1 by r ఈజ్ ఈక్వల్ 1 by ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకని కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ప్లేన్ సర్ఫేస్ అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1 by r ఈజ్ ఈక్వల్ 1 by r మీన్స్ 1 by ఇన్ఫినిటీ అవుతుంది ఇంటూ n2 మైనస్ n1 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ప్లేన్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా మీన్స్ ఇది రాయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అని అడిగితే ఇది రాయాలి. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ప్లేన్ సర్ఫేస్ అని అడిగితే ఈ ఫార్ములా వేసుకుని మనకి 1 by r ప్లస్లో ఇన్ఫినిటీ వేసుకుంటే 1 by ఇన్ఫినిటీ అవుతుంది. 1 by ఇన్ఫినిటీ 0 అండ్ 0 ఇంటూ n2 మైనస్ n1 మీన్స్ 0 అవుతుంది. సో ప్లేన్ సర్ఫేస్కి ఏమవుతుంది n2 by v మైనస్ n1 by u ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. దిస్ ఈజ్ ది ఫార్ములా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అంటే ఇది రాయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఫర్ ప్లేన్ సర్ఫేస్ అంటే ఇది రాయాలి. సో ఇవి మనకి బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రే డయాగ్రామ్స్. రే డయాగ్రామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రే డయాగ్రామ్స్ వెరీ ఇంపార్టెంట్ అని చదువుకుని ఉంటారు. అది ఇప్పుడు రే డయాగ్రామ్స్ ఏం చేస్తారంటే రే డయాగ్రామ్స్ గీసి అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయకుండా రే డయాగ్రామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. అదే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మన 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతాం, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాం. రే డయాగ్రామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి రే డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి దాని ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ రే డయాగ్రామ్ ఇప్పుడు మనం చూద్దాం ఒక్కొక్కటి. రే డయాగ్రామ్స్ గీయడానికి ఒక కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం. సపోజ్ కాన్వెక్స్ లెన్స్ని మనం ఇలా కూడా డినోట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో డినోటెడ్ యాజ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో డినోటెడ్ బై దిస్ సింబల్. సో ఈ సింబల్ ద్వారా కూడా కాన్వెక్స్ లెన్స్ని మనం డినోట్ చేస్తాం. సో రే డయాగ్రామ్స్ గీయాలి అంటే మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేమిటి అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ గుండా ఏదైనా ఒక లైట్ రే వస్తే ఏమాత్రం డీవియేట్ చెందకుండా అలాగే వెళ్ళిపోతుంది. సో ది లైట్ రే if the light ray is along the principal axis then it is not deviated, it is undeviated. ఇది ఒక రూల్. అలాగే ఆప్టిక్ సెంటర్ గుండా ఏదైతే లైట్ రే వెళ్ళిందో అది కూడా ఏమాత్రం డీవియేట్ చెందకుండా ఇలా వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అనదర్ రూల్. సో ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి లైట్ రే అలాగే వెళ్ళిపోతుంది ఏమాత్రం డీవియేట్ చెందకుండా. అలాగే ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఏమైనా లైట్ రేస్ వస్తే కనుక అవి ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ఏమైనా లైట్ రేస్ వస్తే అవి ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్ ఈస్ ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ప్రిన్సిపల్ యాక్సెస్ మీద వచ్చినటువంటి లైట్ రే ఏమాత్రం డీవియేట్ చెందకుండా వెళ్ళిపోతుంది. అలాగే పోల్ గుండా వెళ్ళే లైట్ రే ఏమాత్రం డీవియేట్ చెందకుండా వెళ్ళిపోతుంది. అలాగే ప్యారలల్గా వచ్చిన లైట్ రేస్ ఫోకస్ మీద ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో దోస్ ఆర్ ది రూల్స్. అండ్ రే డయాగ్రామ్స్లో మనం కొన్ని కేసెస్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. Suppose this is the convex lens and this is the principal axis and this is the pole of the lens and this is f1 and this is 2f1 and this is f2 and this is 2f2. సో ఆబ్జెక్ట్ ఇప్పుడు 2f2 కన్నా దూరంగా ఉంచినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది ఇమేజ్?
2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది, 2F2కి F2కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచితే ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది, F2 మీద ఆబ్జెక్ట్ ఉంచితే ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది, బిట్వీన్ F2 అండ్ P ఉంచితే ఎలా ఫామ్ అవుతుంది అనేటటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం ఫస్ట్ కేసులో నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తాయి. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా సరే దాని నుండి వచ్చే లైట్ రేస్ అన్నీ కూడా ప్యారలల్గా తీసుకుంటాం. సో ఈ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అన్నీ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అంటే ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ F2 ఎట్ F1. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే F1 దగ్గర ఫామ్ అవుతుంది, అటువైపు ఉన్న ఆబ్జెక్ట్ అయితే F2 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఎట్ F1 ఈజ్ ది ఆన్సర్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, F1 దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ మీన్స్ వీ కెన్ క్యాచ్ ది ఇమేజ్ ఆన్ ది స్క్రీన్. స్క్రీన్ మీద ఎప్పుడైనా ఒక ఇమేజ్ని మనం చూడగలిగితే దట్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. స్క్రీన్ మీద చూడలేకపోతే దట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. సో ఇది ఒక రియల్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. ఇది ఒక డిమినిష్డ్ ఇమేజ్, అంటే చిన్నగా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్. అలాగే దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కేస్. అండ్ ఇన్ అనదర్ కేస్, ఆబ్జెక్ట్ని 2F2 కన్నా దూరంగా ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది. హౌ ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ 2F2. బియాండ్ 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఎట్ 2F2 దగ్గర, అలాగే 2F2కి F2కి మధ్యలో, అలాగే F2 మీద F2కి ఈ పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా మీకు బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ది టైప్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఫోకస్. అలాగే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్ అని రాయాలి మనం. అలాగే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ బియాండ్ 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుందో చూద్దాం. బియాండ్ 2F2 దగ్గర ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బిట్వీన్ F1 అండ్ 2F1 దగ్గర ఫామ్ అవుతుంది. దట్ ఈస్ బిట్వీన్ F1 అండ్ 2F1. బిట్వీన్ F1 అండ్ 2F1 దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. ఇది ఎలా ఉంటుంది అంటే డిమినిష్డ్గా కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా తెలుస్తాయి. అలాగే రే డయాగ్రామ్స్ గీయడం ద్వారా కూడా మనకి తెలుస్తాయి. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, ఎట్ 2F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎట్ 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 2F1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే సేమ్ సైజ్ ఉంటుంది ఆ ఇమేజ్కి, సేమ్ సైజ్. అలాగే నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. అలాగే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి, సేమ్ సైజ్ ఉంటుంది. ఇది దీని యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 2F2కి F2కి మధ్యలో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2F2 అండ్ F2. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2F2 అండ్ F2. 2F2కి F2కి మధ్య ఉన్నప్పుడు బియాండ్ 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కనుక 2F2 దగ్గర బియాండ్ 2F2 ఉంచితే బిట్వీన్ F1 అండ్ 2F1 మధ్య ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఆబ్జెక్ట్ కనుక 2F2కి F2కి మధ్య ఇక్కడ ఉంచితే బియాండ్ 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2F2 అండ్ F2. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ 2F1. ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ 2F1 దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే ఇట్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇది దీని యొక్క ప్రాపర్టీస్. ఇవన్నీ చేయాలంటే మీకు యాక్టివిటీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే కనుక మీకు ఇంకా బాగా గుర్తుంటాయి. సో కుదిరితే నేను ఎక్స్పెరిమెంట్ చేసి కూడా మీకు చూపిస్తాను, లేదా రే డయాగ్రామ్స్ గీయడం ద్వారా కూడా మీకు తెలుస్తుంది. రే డయాగ్రామ్స్ ఎలా గీస్తాం, ప్యారలల్గా వచ్చినటువంటి లైట్ రే ఫోకస్ గుండా వెళ్తుంది అనే లైట్ రే ఒకటి గీసుకుంటాము. అలాగే పోల్ గుండా వచ్చేటటువంటి లైట్ రే ఏమాత్రం డివైడ్ చెందకుండా వెళ్ళిపోతుంది. ఆ 2 లైట్ రేస్ని తీసుకుని మనం రే డయాగ్రామ్స్ గీస్తే ఇవన్నీ ప్రాపర్టీస్ తెలుస్తాయి. అది ఒకటి ఫిజికల్గా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్గా కావాలి అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో కుదిరితే ఎక్స్పెరిమెంట్ కూడా మీకు నేను చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ 2F2 అండ్ F2 అయితే కనుక ఇలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎట్ F2.
F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. దట్స్ వై వీ కాంట్ డిస్కస్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ F2. F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనం ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అని చెప్పలేము, ఎందుకంటే దిస్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంటే మనకు కనిపించదు అనమాట ఇమేజ్. దిస్ వన్. నెక్స్ట్ F2కి Pకి మధ్య ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? బిట్వీన్ F2 అండ్ పోల్, ఆప్టిక్ సెంటర్ ఆర్ పోల్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇట్ ఈజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎరెక్టెడ్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. సో అందువలన ఈ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనకి మైక్రోస్కోప్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ కనుక ఈ ఫోకస్కి పోల్కి మధ్య ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, అది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ని చూపిస్తుంది. అందుకని మనకి మైక్రోస్కోప్లో బిట్వీన్ పోల్ అండ్ F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉండేలాగా మనం సెట్ చేస్తాం దాన్ని. అప్పుడు ఏమవుతుంది, మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ది characteristics of the image when the object is placed at beyond 2F2 అంటే ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్. ఇవన్నిట్లో ఏదైనా సరే మీకు బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆబ్జెక్ట్ కనుక 2F2 కన్నా దూరంగా ఉంచితే బిట్వీన్ F1 అండ్ 2F1 ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే 2F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే బిట్వీన్ 2F2 అండ్ F2 మధ్య ఆబ్జెక్ట్ ఉంచితే బియాండ్ 2F1 దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. F2 దగ్గర ఆబ్జెక్ట్ ఉంచితే ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. అలాగే F2కి Pకి మధ్య ఆబ్జెక్ట్ ఉంచితే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలా జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే రియల్ ఇమేజ్ అలా కూడా ఇన్వర్టెడ్గా ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్గా ఉంటుంది. ఎరెక్టెడ్ మీన్స్ ఇప్పుడు సపోజ్ ఇది ఒక పెన్ అనుకుంటే ఇలాగే ఇమేజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి, ఇలాగే ఇమేజ్ ఫామ్ అయితే దట్ ఈజ్ ఎరెక్టెడ్ ఇమేజ్. సపోజ్ ఇలా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని యొక్క ఇమేజ్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, దట్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే. సో వేర్ కమింగ్ టు కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ని మనం ఇలా చూపిస్తాము. అలాగే కాన్కేవ్ లెన్స్ అంటే ఇది కాన్కేవ్ సర్ఫేస్ ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ డబుల్ కాన్కేవ్ లెన్స్ ఆర్ సింప్లీ కాన్కేవ్ లెన్స్. సో ఈ కాన్కేవ్ లెన్స్ విషయానికి వస్తే దీంట్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇమేజ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ది కాన్కేవ్ లెన్స్. ఇది కూడా మీరు బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే దిస్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F అండ్ C. F అండ్ C మధ్య కూడా ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే లెన్స్ ఫార్ములా. దిస్ ఈజ్ లెన్స్ ఫార్ములా. సో లెన్స్ ఫార్ములా ఏమిటి అంటే 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. సో f మీన్స్ ఫోకల్ లెంత్, v మీన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ u మీన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అలాగే లెన్స్ మేకర్ ఫార్ములా కూడా ఉంటుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇవన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనం ఈ ఫార్ములా మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో f మీన్స్ ఫోకల్ లెంత్ అండ్ v మీన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. f మీన్స్ ఫోకల్ లెంత్ అండ్ v means image distance and u means object distance. Okay, here f means focal length and n means refractive index and r1 and r2 are radii of curvatures. Suppose ఇక్కడ ఏదైనా ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది అనుకుంటే, డబుల్ కాన్వెక్స్ లెన్స్. సో ఒక సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r1 అండ్ ఇంకొక సర్ఫేస్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ r2 అవుతుంది. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. f అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ ఏదైనా సరే ఒక 2 సర్ఫేసెస్ ఉన్నటువంటి లెన్స్.
కాన్వెక్స్ ప్లేనో కాన్కేవ్ లెన్స్ ఆర్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆర్ బై కాన్కేవ్ లెన్స్, ఏదైనా సరే దేనికైనా సరే ఈ ఫార్ములా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. 1/f ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. టూ సర్ఫేసెస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. దిస్ ఈజ్ లెన్స్ ఫార్ములా.